పెద్ద ఎత్తున క్యాంప్ రాజకీయాలు చేయడం కానీ లేకపోతే మీ పార్టీ వైపు ఉన్న వాళ్ళని వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నట్టుంది. ఈ విషయాలన్నీ గమనించి మా పార్టీ కూడా మేము కూడా క్యాంపు స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది, చేసుకుంటున్నాం సార్. అంటే మీరు జగన్ ఇంట్లో మనిషి, జగన్ సొంత జిల్లా కడప, వీటిపైన దెబ్బ కొట్టాలనేది ప్రధానంగా టీడీపీ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. జగన్ ఇంట్లో మనిషి అంటే నేనైనా ఒకటే, మా వైఎస్ఆర్ పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త అయినా ఒకటే, ఏ ఒక్కరి చిన్న ఎలక్షన్ వచ్చినా పెద్ద ఎలక్షన్ వచ్చినా ఇదే స్ఫూర్తితోనే పనిచేసేవాళ్ళం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తాం, గెలుస్తాం. ఎంపీటీసీ జెడ్పీటీసీలో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అధికార పార్టీ. వాళ్ళకి డబ్బులు మురిగిపోయేంత డబ్బులు వచ్చినాయి సార్, ఏం చేస్తాం. వాళ్ళ ప్రలోభాలకు తట్టుకొని కూడా మా పార్టీలో నిజాయితీగా నిలబడే నాయకులు కార్యకర్తలు ఇంకా మిగిలినారు. మేము ఖచ్చితంగా విలువలను పాటించే మంచి సుశిక్షితులైన నాయకులు కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ జిల్లా ప్రతిష్టను కాపాడుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతోనే ఈ ఎలక్షన్స్లో మా వాళ్ళంతా పోటీ పడుతున్నారు. ఇప్పుడు గతంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరడం జరిగింది, మళ్ళీ అంతా వాళ్ళు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చే ఆలోచన అవకాశం ఉందనుకోవచ్చు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు. ఆ రకంగా బయటపడిన వాళ్ళు కొంతమంది సార్, ఇంకా చాలామంది బయటపడాల్సిన వాళ్ళు ఉన్నారు. మా పార్టీలో వాళ్ళ ఎలక్షన్స్ అయిపోయేటప్పటికీ దాదాపు 200 పైచిలకు మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కాలం గడిచే కొద్దిగా కొంతమంది వస్తున్నారు. సొంత ఇంటికి తిరిగి చేరుకుంటున్నట్టు వాళ్ళు మా పార్టీలోకి మళ్ళీ ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేయటానికి, పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించడానికి మంచి ఉద్దేశంతోనే వస్తున్నారు సార్.